లోకేష్కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది వాడికి. బుద్ధి తక్కువ కదా వల్ల ఏంది ఏమి రాజకీయాలు చేయటం? దేవుణ్ణి, గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు, రెండు కాదు. తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గగుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతామా? ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహిభావం ఇది. మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి.